విశాఖ టూరిస్ట్ హబ్గా అభివృద్ధి చెందుతోంది. విశాఖ ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ విశాఖకు మరింత వన్నె తెచ్చింది. ఋషికొండ బీచ్ వేదికగా హెలీ రైడ్ ఏర్పాటు చేయగా స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. ఉత్తరాంధ్ర ప్రజలు హెలికాప్టర్లో ప్రయాణించి సాగర నగరాన్ని ఆకాశం నుంచి తిలకించి తన్మయత్వం చెందారు. సముద్ర తీర సౌందర్యం, కొండల మధ్య నగర విస్తీర్ణం, బీచ్ అందాలు వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఇండియా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ వాసులకి కొత్త టూరిజాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ ప్రయోగాత్మకంగా ఈ ఏడాది హెలి టూరిజాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే గత ఏడాది అరకు చలి ఉత్సవాల్లో ఈ హెలి టూరిజాన్ని ఇంట్రడ్యూస్ చేసి అత్యంత వైభవంగా రన్ చేశారు. అనేక మంది ప్రేక్షకుల మనసు కూడా ఈ హెలి టూరిజం అయితే చూసేస్తుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో విశాఖ వాసులు ప్రథమంగా ఋషికొండ సాగర్ తీరం ఒక అందాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించేలాగా ఈ ఋషికొండ నుంచి భీమిలి తీరం వరకు తొట్టతొండ వరకు కూడా పూర్తి స్థాయిలో సాగర్ తీరం మొత్తం కూడా ఒక రౌండ్ వేయడం చాలా అనుభూతికి లోనవుతున్నట్టుగా పర్యాటకులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆ హెలి టూరిజం ఒక రౌండ్ వేసిన పర్యాటకులు ఉన్నారు. సో వారి మాటల్లోనే ఈ రైడ్ ఎట్లా ఉంది, ఏ విధంగా ట్రిప్ని ఎంజాయ్ చేస్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖ ఉత్సవాల్లో విశాఖ ప్రజలకే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి విహంగ్ అడ్వెంచర్ ద్వారా ఈ హెలి రైడ్ని ఇంట్రడ్యూస్ చేసిన సూర్య గారు ఉన్నారు మనతో పాటు. సో దీని ఒక ప్రత్యేకతలతో పాటు ఆయన మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉందంటే గతంలోనే అరకు చలి ఉత్సవాల్లో బేబస్తం రెస్పాన్స్ వచ్చింది. సో విశాఖ ప్రజల నుంచి ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఏ విధంగా ఉంది రెస్పాన్స్? ఇప్పుడు 100% దానికి డబల్ ఉందండి. ఎందుకంటే మనం జస్ట్ 10 మీటర్స్కి పక్క నుండి మనం ఇది ఆపరేట్ చేస్తున్నాం బీచ్కి. సో ఒక్కసారి టేక్ ఆఫ్ అవ్వగానే ఆ బీచ్ వ్యూ ఏదైతే ఏరియల్ వ్యూ ఉంటుందో చూసండి, మీ లైఫ్లో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, అసలు మర్చిపోలేరు అటువంటి ఎక్స్పీరియన్స్. అండ్ నేను ఎంత చెప్పినా వేస్టే. నేను కాకుండా ఇప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళని మీరు అడగండి. ఎంటైర్ అది ఎగ్జాక్ట్ మీకు వాళ్ళు చెప్తారనమాట. అండ్ వైకే మీడియాకి నేను స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే లాస్ట్ విజయవాడ ఉత్సవాల్లో మంచి మాకు లైక్ ప్రమోషన్స్ కానివ్వండి, లైక్ చాలా ఫాస్ట్గా మాకు అక్కడ రీచ్ అయింది జనాలకి. సో దెన్ అగైన్ ఇక్కడికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్. అండ్ మేజర్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు అండి విశాఖపట్నంలో హెలి టూరిజంని ఈ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నామంటే 100% డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మన ఒకటండి, మన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి మెయిన్ ఫోకస్ ఏంటంటే టూరిజం పెరిగితే 100% ఆ రాష్ట్ర భవిష్యత్తు వేరే రేంజ్లో వెళ్ళిపోతుందండి. ఆయన ఫోకస్కి మేము అటాచ్ అయ్యి రీసెంట్గా మేము 2025 ఏరో స్పోర్ట్స్ అడ్వెంచర్ అవార్డు తీసుకున్నాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు సీఎం గారు. అండ్ అగైన్ శ్రేయస్ మీడియాకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఇక్కడ మేము వాళ్ళ త్రూ ఇక్కడ వచ్చి ఈవెంట్ అంతా ఎంటైర్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇక్కడ విశాఖ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం నుంచి వచ్చే టూరిస్ట్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ వచ్చిన టూరిస్ట్ ప్రతి ఒక్కరు దిగిన తర్వాత వాళ్ళ ఫేస్లో స్మైల్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? సో నిజంగా అయితే ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మనం విశాఖ అందాలని మనం తీరం నుంచి ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటాము. అలా కొంతమంది ఎప్పుడైనా ఫ్లైట్లో వచ్చేటప్పుడు అట్లా చూస్తుంటారు తప్పితే హెలికాప్టర్ రైడ్ అనేది ఇక్కడ పెట్టడం కానీ అండ్ మొత్తం తీర ప్రాంతం దానిలో కవర్ చేయడం కానీ నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా ఎంజాయ్ చేయొచ్చు. అది ఎస్పెషల్లీ విశాఖ ఉత్సవ్కి ఇక్కడ రావడము, ఇక్కడ ఈ విహంగ్ ఆధ్వర్యంలో ఇదంతా చేయడం అడ్వెంచర్ స్పోర్ట్స్ నిజంగా చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇందులోకి వచ్చేలోపు చాలా తక్కువ మందితో ప్రయాణం చేయడం ఒకటి. అది మనము హైట్ రెగ్యులేట్ చేస్తుంటారు, కొండల్ని చాలా దగ్గర నుంచి మనం చూస్తుంటాము. అండ్ మొత్తం మనం బీచ్ మీద ఫోకస్ చేస్తుంటాము. ఓన్లీ బీచ్ మీద ఫోకస్ చేస్తూ తిరుగుతుంటాం కాబట్టి అండ్ బీచ్లో ఎంతమంది ఉన్నారు అంటే ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అలానే బీచ్ ఎట్లా ఉంది, కర్వ్స్ ఎలా ఉన్నాయి మొత్తం చూడడం కానీ వెంటనే మనకి ఈస్టర్న్ ఘాట్స్ రావడము, రెండింటి అందాలను ఒకేసారి చూడడము, లోపల ఫిషర్మెన్ ఎలా వెళ్తున్నారు ఏంటి అనేది అంత హైట్లో చూడడం కానీ అండ్ అలానే ఈ రైడ్లో కూడా ఒక మజా వస్తుంది ఖచ్చితంగా. సో నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం ఇన్ వైజాగ్. అసలు నేనైతే ఇప్పటివరకు హెలికాప్టర్ ఎక్కలేదు. ఫస్ట్ టైం. ఐ థింక్ టూరిజం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి అడ్వెంచర్స్ అంటే ప్రతి సంవత్సరం రావాలి. అంటే ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇంట్రెస్టెడ్, కానీ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనకు అవకాశం దొరకాలి. సో హెలికాప్టర్ ఎక్కడం అనేది వెరీ రేర్ ఛాన్స్. ఎంతమంది పొలిటీషియన్స్ వాళ్ళు పెద్ద విఐపీస్ వాళ్ళు మాత్రం ఎక్కగలుగుతారు. సో మనం ఎక్కలేము. సో సామాన్యులకి అందుబాటులో వచ్చింది. కొంచెం ప్రైస్ ఫ్యాక్టర్ కొంచెం చూస్తే సరిపోతుందండి, అంతమించి ఇంకేం లేదు. అంతా చాలా బాగుంది. అండ్ సీ కోస్ట్ హిల్స్ నుంచి అలాగా బీచ్ మీద తీసిన వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ పర్టికులర్ జోన్ చాలా బాగుంది. కొంచెం అనిపించింది, బట్ స్టిల్ ఆ హిల్స్ తొట్లకొండ టాప్ నుంచి చుట్టూ తిరిగి మళ్ళీ బీచ్ మీద రావడం అనేది మంచి అనుభూతి అండి. చాలా బాగుంది. Wonderful experience. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel